రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు పోలీసులు. మంగళపల్లి గేటు, నాగార్జున సాగర్ రహదారికి ఆనుకుని ఉన్న రేకుల షెడ్ లో గంజాయి మొక్కల్ని పెంచుతున్నట్టుగా సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. గంజాయి మొక్కల్ని తొలగించారు. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన భవనానికి 30 మీటర్ల దూరంలోనే గంజాయిని సాగు చేస్తున్నారు. చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్టళ్లు ఉండడంతో విద్యార్థులకు సరఫరా చేసేందుకే గంజాయిని పెంచుతున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. గంజాయిని సాగు చేస్తోంది ఎవరన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి దొరికిన రేకుల ఇంట్లో బీహార్ కు చెందిన ఒక కుటుంబం నివాసం ఉంటోంది. ఆ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి కుటుంబ సభ్యుల్ని విచారించారు. ఇంజనీరింగ్ కాలేజీ చుట్టుపక్కల ఇళ్ల ఆవరణలో కూడా పోలీసులు సోదాలు జరిపారు. గంజాయి సాగుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒక అదుపులోకి తీసుకున్నారు.